హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈ ఉసిరికాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిదంటే, మెయిన్గా ఈ ఉసిరిని తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇంకా జలుబు దగ్గు పిల్లల్లో ఎక్కువ వస్తుంటుంది కదా, పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఉసిరికాయలు తినడం వల్ల ఆ ఫ్లూని మనం తగ్గించుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన స్కిన్ని కాపాడడంలో కూడా ఇది మేజర్ రోల్నే ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మన ఫేస్ మీద వచ్చే వ్రింకిల్స్ని ఇది తగ్గిస్తూ వస్తుందన్నమాట. మన ఫేస్ని యవ్వనంగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరికాయతో నేను ఇవాళ జామ్ చేయబోతున్నాను అనమాట. అలా జామ్ చేస్తే పిల్లలు బాగా తింటారు కదా. వీటితో జామే కాకుండా ఇంకా క్యాండీస్, మామిడి తాండ్ర లాగా ఉసిరి తాండ్ర కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకటి కాదు, చాలా డిఫరెంట్ రెసిపీసే ఉన్నాయి ఉసిరికాయలతో. సో ఈ విధంగా నేను చూపించినట్లు ఒక హోల్స్ ఉన్న బౌల్ తీసుకొని అందులో ఉసిరికాయలన్నీ పెట్టేసి కింద వాటర్ పెట్టేసి ఇలా స్టీమ్ మీద మగ్గించాలన్నమాట. ఇవన్నీ బాగా మగ్గిపోయి మెత్తగా అయిన తర్వాత పక్కకు పెట్టేసి అవి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా సపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అవి స్టీమ్ అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు. 10 నుంచి 15 మినిట్స్ లోపలే స్టీమ్ అయిపోయి బాగా మెత్తగా అయిపోతాయి. మిక్సీ జార్లో ఈ ఉసిరికాయలతో పాటు కొంచెం అల్లం కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ సపరేట్ చేసుకున్నాను. మిక్సీ బౌల్లో నాకు అంత ఒకేసారి పట్టలేదు కాబట్టి 2 టైమ్స్గా వేసుకుంటున్నాను. నేను ఇంతకు చెప్పలేదు కదా, ఉసిరికాయలు నేను 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. ఒక మందపాటి బౌల్లో నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇది ఐరన్ నాన్ స్టిక్వి యూస్ చేయకుండా స్టీల్వి ఏవైనా యూస్ చేస్తే బెస్ట్. నా దగ్గర ప్యాన్ ఉంది కానీ ఆ ప్యాన్లో ఏమో అది అడుగంటుతుంది తొందరగా. సో అందుకని కుక్కర్ అయితే బెస్ట్ కదా, మందంగా ఉంటుంది, అది ఏం మాడిపోదని చెప్పేసి ఇందులో ప్లాన్ చేశాను. ఆల్రెడీ నెయ్యి వేసి పెట్టుకున్నాం కదా, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఫస్ట్, సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఉసిరికాయ ప్యూరీ అంతా ఇది ఇందులోకి వేసి బాగా కలుపుకోండి కాసేపు. ఇక్కడ మనం 500 గ్రామ్స్ ఇది ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి 500 గ్రామ్స్ షుగర్ కూడా వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను, మిగతాదంతా బెల్లం తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఇంత వేయాలా, ఇంత వేస్తే ఎక్కువ స్వీట్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ చాలా వగరుగా ఉంటాయి కదా ఉసిరికాయలు. సో దానికి తగ్గట్టు క్వాంటిటీ వేస్తేనే మనం దాన్ని తినగలము. ఈ బెల్లాన్ని అంతటిని ప్యూరీలో బాగా కలిసే వరకు కలపండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ అంతే స్క్వీజ్ చేసేసుకోండి. ఈ లెమన్ వేయటం వల్ల ఆ ఉసిరికాయలో ఉండే వగరు ఉంటుంది కదా, అది పోతుంది. ఈ సాల్ట్ కూడా అందుకే అనమాట. ఇంకా నేను ఇక్కడ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ఉసిరికాయలతో పాటు ఈ అల్లము, పెప్పర్, సాల్ట్, లెమన్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇది ఒక మంచి ఆయుర్వేద చిట్కా లాగా యూజ్ అయిపోతుంది అనమాట. పిల్లలకి ఇది రోజు ఒక స్పూన్ ఇవ్వడం వల్ల చాలా మంచిది. వాళ్ళు ఇది డైరెక్ట్గా తినకపోతే చపాతీలోనో దోశలోనో పెట్టి ఇవ్వండి, సరిపోతుంది. ఈ విధంగా చూపించినట్లు ప్యూరీ అంతా ఉడికిపోయి ఇలా గట్టిగా అయిపోవాలన్నమాట. అప్పుడు మనకి అది స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని బయట అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకొన్ని మంత్స్, ఎక్కువగా మంత్స్ ఏమి, ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటుంది, బూజు పట్టదు. సో మరి ఇక లేట్ ఎందుకు, మీరు కూడా ఈ ఆమ్లా జామ్ని ప్రిపేర్ చేసుకొని మీ బాడీని, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి హెల్త్ని కాపాడుకోండి.